దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొకసారి లైవ్ లో దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మంచి తరుణం బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు ఫెలోషిప్ సింగపూర్ మా తోటి సహోదరులు దైవజనులు పాస్టర్ విజయ్ సుదర్శన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన బట్టి గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు ఫెలోషిప్ సింగపూర్ సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాను. రక్షణ సువార్త పరిచయం తరఫున మీ అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్ అస్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన మనం స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, నువ్వు ఉన్నత సింహాసనపై ఆశీనువాడ, నీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని నాయన అత్యధికముగా ప్రేమించి నీ కృప చొప్పున మనం భద్రపరిచి సజీవులకు వచ్చిన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా నాయన, మా ప్రియులు దైవజనులు సహోదరులు, ఇదిగో నాయన విజయ్ సుదర్శన్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమం బట్టి నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. గాడ్స్ గ్రేస్ ఇదిగో నాయన ఫెలోషిప్ తెలుగు ఫెలోషిప్ వారిని నాయన గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు ఫెలోషిప్ మినిస్ట్రీస్ ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి నాయన. కృపకి పాత్రమైన మమ్మల్ని ప్రభా నాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రి నువ్వు వాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన యొక్క పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి. నూరెళ్తాను మీరు ఆశ్రమం దయచేయండి. ఈ ఆరాధన జరిగిస్తుంటే ప్రభా నీ కాపుదలు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మా మిస్సెస్ ఇందు ప్రార్థన నడిపిస్తారు. వారు ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుందామండి. అందరు కలుసుకుందాం. నాతో పాటు ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. స్తోత్రములు స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనములు. స్తోత్రములు తండ్రి, ఈ విధముగా మంచి సమయాన్ని మనకు దయచేసినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. మొదటిగా మమ్మల్ని ఆహ్వానించిన తండ్రి, పరిశుద్ధాత్మకమైన మమ్మల్ని నింపమని కోరుచున్న తండ్రి, అభిషేకంతో మమ్మల్ని నింపండి. మొదటి ప్రార్థించి చివరి ఆశీర్వాదం అవుతుంది. ఆత్మతో మమ్మల్ని నింపండి. పాటల్లో మీరే మహిమ పొందండి తండ్రి. భక్తులతో మాతో మాట్లాడి మంచి ఆరాధన జరగడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, ఏమీ చేయలేము తండ్రి, మీరు సహాయం మాకు దయచేయమని కోరుచున్నాను తండ్రి. నాయన మాకు ఇన్వైట్ చేసిన నాయన బ్రదర్ గారిని వారి యొక్క మినిస్ట్రీస్ ని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. వారి యొక్క ఫ్యామిలీని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఇంకా అభివృద్ధి పరిచేయండి. ఇంకా అనేక మంది ఆత్మను రక్షించడానికి నేను అని బిడ్డకి నేను ఇంకా నేను నీ యొక్క నేను బలముతో నేను నీ యొక్క దుర్గముతో నేను నీ బిడ్డను నింపి నేను బలపరచుకోమని కోరుచున్నాను తండ్రి. స్తోత్రములు తండ్రి. నేను తండ్రి నీ యొక్క నేను వాక్యం చెప్తుండగా నీ దాసుని చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. బలమైన వాక్యాన్ని నేను వెత్తడానికి సహాయం దయచింది. తన తలంపులతో అయితే ఏమీ రుచించింది కానీ తండ్రి, నీ తలంపులతో నీ యొక్క జ్ఞానముతో నేను నీ బిడ్డను నింపి నేను తన నోటికి నీవే బూరువై ఉండి నేను మాతో మా అందరితో నేను మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు సమృద్ధిగా దయచేయండి. నువ్వు నోరు తెరిచిన ఎడల నువ్వు బహుగా నువ్వు నింపేవారి తండ్రి. నైనా మేము నోరు తెరిచేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. భయభక్తులతో నైనా మేము జీవించడానికి సహాయం దయచేయండి. మేము ఎప్పుడు భయభక్తులతో నీ యందునైనా మేము జీవించినట్లయితే నీ కృప నిత్యము మాతో ఉంటుంది తండ్రి. నీతో సహవాసము చేసేవారిగా మేము ఉండడానికి సహాయం దయచేయమని నేను ఈ యొక్క నేను ఆరాధన అంతటిలోనైనా నీ యొక్క మహిమ నీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని కోరుచున్నాను. ఈ చిన్న ప్రార్థన ఇస్తున్నాము. మమ్మల్ని మీకు నియమతో బతుకున్నారు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం 2-3 పాటలు పాడుకుంటూ దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. స్తోత్రము పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిద్దాం. మాతో పాటు మీరు కూడా ఎక్కించాల్సిందిగా Thank you, Jesus.
దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించిన పాడుతుంది. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. Glory స్తోత్రం. Praise the Lord. చెప్పండి కృష్ణ ప్రోగ్రామ్ అంతా. తంబురతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదము. తంబురతోనూ సితారతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లైవ్ లో ఉన్నవారందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ప్లీజ్ షేర్ దిస్ లైవ్. ఈ లైవ్ షేర్ చేయండి. ఈ యొక్క పేజ్ మీద లైక్ చేయండి. యేసయ్యకు వందనాలు. హల్లెలూయా. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా. గ్లోరీ స్తోత్రం. Thank you, Jesus. పరిశుద్ధ రక్తము పాపము కలిగిన తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తము పాపము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొక పాట పాడుకుంటూ దేవుని మహిమపడదాం. మరి యొక్క మంచి సమయంలో దేవుని కృపను బట్టి చక్కటి సమయంలో మనము దేవుని స్తుతిస్తున్నాము. ఈ యొక్క ఫేస్బుక్ పేజ్ ద్వారా మరి గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ వారిని మనము ప్రేమతో ఆహ్వానించడం బట్టి మరొకసారి వారి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను.
బ్రదర్ సుదర్శన్ గారికి నా ప్రత్యేక వందనాలు. గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ తెలుగు ఫెలోషిప్ సింగపూర్ వారు ఏర్పాటు చేసిన ఈ యొక్క మంచి కార్యక్రమానికి మిమ్మల్ని అందరి ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఆమేన్. ఆమేన్. మరి ప్రియా దేవుని బిడ్డలారా, లైవ్ లో ఉన్న వారందరికీ ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. మీరు ఈ యొక్క పేజ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుని దీవెనలు మీరు పొందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓరన్నా యేసుకి సాటే వేరే లేరన్నా అని చక్కటి ఉద్యమైన పాట పాడుకుంటూ దేవుని మహిమపడదాం, సంతోషంతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. Hallelujah. We worship you, Lord. హల్లెలూయా. Praise the Lord. Thank you, Lord. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. దేవుడు ఆదరించిన యేసుకు సాటే వేరే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. ఉత్సాహంగా ప్రోగ్రాం కనపడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. పరమును విడిచి వచ్చాడన్నా, నరుడై పుట్టాడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా, నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించిన పరిశుద్ధుడు పావనుడు ప్రేమించిన యేసుకు సాటే లేరన్నా యేసయ్య దైవం చూడన్నా యేసయ్య దైవం చూడన్నా. ప్రదర్శిస్తాం. జీవన ప్రాణం పెట్టాడు, మరణం గెలిచాడు, మహిమ ప్రభు వచ్చింది. ప్రభువులో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. శిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు వచ్చుడు క్షమించిన మహిమ ప్రభు వచ్చుడు క్షమించిన జయ
సాటి లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా ఊరనా ఊరనా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసయ్య దైవం చూడనా చూడనా యేసయ్య దైవం చూడనా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి చక్కటి తరుణంలో మనం దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధించేద్దాం. క్షమించండి, కొంచెం ఆలస్యంగా మనము స్టార్ట్ చేసాము, ఈ యొక్క లైవ్ కనెక్ట్ అవ్వలేదు కనుక మనము ఈ సమయంలో మరొక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. నీతో నేను నడవాలని ఆశయ చిన్న ఆశయం ప్రభు నామమున. హల్లెలూయా. నీవే తీర్చాలయ్యా చెప్పండి స్తోత్రం కలుగుతాం. గ్లోరీ స్తోత్రం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని
మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము యేసయ్యానికి వందనాలు. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం చదువుకున్న ప్రియులారా. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 48 మొదటి నుంచి మనం చూద్దాం. హల్లెలూయా. కీర్తనలు 48వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాము. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడను బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. దాని నగరములలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకుచును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలి లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచున్నాడు. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుతిమి. దేవా, నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తియు భూ దిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడిచి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించును గాక, యూదా కుమార్తెలు ఆనందించును గాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుచుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. చివరి వాక్యం అందరికీ చూద్దాం. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. దేవుని వాక్యంకి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, చూడండి వాక్యం మనకి స్పష్టంగా మాట్లాడుతుంది. మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిమి. నీ నామము ఎంతో గొప్పది, నీ కీర్తి భూ దిగంతముల వరకు అంత గొప్పది. చివరి మాట, దేవుడు సదాకాలం మనకి తోడై ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. మరణం వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మనందరం దేవునికి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు నాయనా, పరిశుద్ధుడా యేసయ్యా. గ్లోరీ గ్లోరీ. థాంక్యూ లార్డ్. స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్యా యేసయ్యా దేవా నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను నడిపించినావా యేసు నన్ను గమనించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా అన్యులేనను అవమానించగా అన్యులేనను అపహాసించగా అన్యులేనను అవమానించగా అన్యులేనను అపహాసించగా అంగని వైదివయ్యా యేసయ్యా అందని వైదివయ్యా అందని యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవుని స్తోత్రం మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసెను నీ కృప నన్ను బలపరచునయ్యా నిన్నే బలపరచునయ్యా నన్ను బలపరచు
యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా. స్తోత్రం నాయనా, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలయ్యా. అడవులను కొండలను ప్రభా నన్ను కొడుకున్న దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. ఆత్మీయులు నన్ను అవమానించవచ్చిన, అన్యుల ప్రభను అభాసించిన నీ ప్రేమను బట్టి నాయన మమ్మల్ని కృప చూపించి భద్రపరిచి నీ రాకడ కోరిక ప్రభాని సిద్ధపరిచిన స్తోత్రం. ప్రార్థించదు హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, రాజా నీకు వందనములు తండ్రి. యేసయ్యా, మనుషుడైతే నేను మమ్మల్ని విడనాడుతాను కానీ నువ్వు విడనాడేవాడు కాదు. నీ నిజమైన స్నేహితుడు తండ్రి, నువ్వు నిజమైన మంచి కాపురమై ఉన్నావు. నీ స్నేహాన్ని మేము వ్యక్తపరుచున్నామేమో తండ్రి, నీ చెయ్యి మేము విడనాడే వారిగా ఉన్నామేమో అయ్యా. అయ్యా ఆ స్థితిలో మేము ఉండకూడదు తండ్రి, నీతో సహవాసము చేసేవారిగా ఉండాలి తండ్రి. నైనా మా యొక్క హేమైన క్రియలతో నైనా మేము తగ్గిన దానిని మరలా ముట్టేవారిగా ఉన్నామేమో. ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు తండ్రి. నువ్వు వెలిగించిన ఈ దివిటీలు అనేక మందికి వెలుగుమయముగా మేము ఉండాలి కానీ, అనేక మందికి నేను త్రోవ చూపేవారిగా ఉండాలి కానీ నేనా మీ పాతాళంలో దిగిపోయేవారుగా కాదు, హేమైన వాటి వైపు మేము వెళ్ళేవారుగా కాదు తండ్రి. ఆ స్థితిలో ఏ ఒక్కరు ఉండకూడదు తండ్రి. ఈ సహాయం మాకు దయచేయండి తండ్రి. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ఈ పరిశుద్ధాత్మతోనైనా సహవాసం ఏ విధముగా ఉందో రుచి చూసి తెలుసుకోవడానికి సహాయం దయచేయండి నైనా. నేను రుచి చూసి ఒక్కసారి నైనా తెలుసుకున్నట్లయితే తండ్రి, నేను ఏ ఒక్కరునైనా విడిచిపెట్టలేరు. అంత మధురమైన నీ ప్రేమను రుచి చూడడానికి నైనా ఒక్కరు అనుభవించడానికి సహాయం దయచేయండి తండ్రి. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. నైనా మీ పాపములు వెళ్ళిపోకుండా మీ పాపంలోకి వెళ్ళిపోకుండా నీ కంచి వేయని నీ వెలుగుని మీ గ్రహించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము చీకటిలోకి వెళ్ళిపోయే వారిగా మేము ఉండకూడదు తండ్రి, సహాయం దయచేయండి. మా ఆత్మీయ జీవితాన్ని నీతో కట్టుకునే వారిగా నీ యొక్క ఇరుకైన మార్గంలో మేము ప్రవేశించినైనా నీ ఇరుకైన మార్గంలో మేము ప్రయాణం చేసేవారిగా నీ కాడినైనా మేము మోసేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇరుకుల్లో ఇబ్బందుల్లోనైనా మీరు మాకు తోడై ఉన్న దేవుడు తండ్రి. నువ్వు మంచి ఇచ్చేవాడు అంత మాత్రము కాదు. మేము మనుషులను చూచి మేము వెళ్ళినట్లయితే, మేము మనుషులను చూచి ఆ యొక్క మా యొక్క కష్టములు మేము చెప్పినట్లయితే తండ్రి, ఒకనొక రోజునైనా మమ్మల్ని హేళన చేస్తారు, మమ్మల్ని త్రోలనాడుతారు, మమ్మల్ని దూరపరుస్తారు కానీ తండ్రి నువ్వు దూరపరిచేవాడు కాదు. నీ ప్రేమ గొప్పది, నీ స్నేహము గొప్పది తండ్రి. నీ ప్రేమ నీ ప్రేమని నేను వ్యక్తపరిచేవారుగా, నీ త్యాగాన్ని వ్యక్తపరిచేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదు తండ్రి. నీ వైపు మీరు చూచేవారుగా, నిన్ను నీతో అంటు కట్టుకునేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము పిచ్చి మొక్క వల్లే కాదు కానీ మేము పిచ్చి మొక్క వల్లే మేము ఉండకూడదు కానీ తండ్రి, ద్రాక్షావళి వలె నీతో అంటు కట్టుకునే తీగల వలె మేము ఉండడానికి సహాయం దయచేయండి. రేపటి వృక్షము వలె మేము ఎదగడానికి సహాయం దయచేయండి. ఖర్జూరపు చెట్టు వల్ల మేము నీలో ఎదగడానికి సహాయం దయచేయండి. నీ కృప దయచేయండి. అంజూరపు వృక్షము వలె నిత్యము నీతో బ్రతకడానికి సహాయం దయచేయండి. లోకములో కాదు కానీ నీ వైపు చూసేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే మమ్మల్ని ఇన్వైట్ చేసిన బ్రదర్ గారిని చేతులకు అప్పచెప్పిన వారిని దీవించేయండి, ఇంకా అభివృద్ధి పరిచేయండి తండ్రి. అనేక ఆత్మలనైనా సంఘంలోకి రావడానికి సహాయం దయచేయండి. ఈ యొక్క అంచె దినములోనైనా నీలో ఇంకా బలపడడానికి సహాయం దయచేయమని కోరుచున్నానయ్యా. ఇంతవరకు నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనములు తండ్రి. నీ దాసుని చేతులకు అప్పచెప్పినైనా బలమైన ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా మాకు దయచేయండి. నీ
దాసుని తలంపులు కాదు కదా, నీ తలంపుతో నింపండి నేను. తన నాలుకను సరళపరచండి నేను. బలమైన వాక్కుని విత్తడానికి నేను సహాయం దయచేయండి. విని వాక్యాన్ని విని నెట్లు విడిచిపెట్టి వారిగా కాదు కానీ విన్ని వాక్యాన్ని నేను నీ వాక్యానుసారంగా జీవించడానికి ఆత్మలైనా ఎక్కించుకునడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో మిక్కిలి వినయముతో బతిమలాడి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. స్తుతి ఆరాధన ఒక ఎత్తు అయితే, పాటలు పాడుచు దేవుని మహింపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని కొనియాడుతూ దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన జరిగించడం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా దేవుని వాక్యం కూడా అంతే ప్రధానమైనది. హల్లెలూయా. చాలా మంది ప్రియులారా స్తుతి ఆరాధనలో పాల్పంచుకుంటారు, వాయిద్యములతో ఇన్స్ట్రుమెంట్స్ తో చక్కటి ఆరాధన జరిగిస్తారు. వాక్యము అనేసరికి చాలా మంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో దేవుని రాజ్యంలో మనం చూడాలన్నా, దేవుని రాజ్యంలో చేరాలన్నా వాక్యం ఒకటే ఆధారం. దేవుని స్తోత్రం. వాక్యం అనే బండ మీద మన ఎప్పుడైతే మన ఇల్లు కట్టబడతాయో, మన ఆత్మీయ స్థితి కట్టబడుతుందో ప్రియులారా, అప్పుడు మనము దేవుని రాజ్యంలో స్థిరులమై ఉంటాం. అంటే దేవుని సంఘములో, దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఒక మంచి స్తంభముగా దేవుడు మనం ఉంచుతాడు. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరొక్కసారి బ్రదర్ గారికి, బ్రదర్ విజయ్ సుదర్శన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మంచి సమయం నాకు ఇచ్చినందుకు దేవుని మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 31వ అధ్యాయం ప్రియులారా 14వ వచనం చూద్దాం. కీర్తనలో 31వ అధ్యాయము 14వ వచనం. దయచేసి ఈ యొక్క లైవ్ ని షేర్ చేయండి. అనేక మంది మీ యొక్క కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గ్రూప్స్ లోకి ఫార్వర్డ్ చేయండి. దేవుని వాక్యాన్ని వింటానికి మనం ప్రయత్నించాం. యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. చక్కటి మాట దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటయ్యా మాట అంటే, యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచానయ్యా, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. అంటే దేవుడు ఒకటే ఆధారమై ఉండాలి ప్రియులారా. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, అయితే దేవుని కృప వాత్సల్యం ఒకటే శాశ్వతం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 11వ వచనంలో గనక చూస్తే మంచి వాగ్దానము దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, 103వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంతే అత్యధికము ఉందట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేసుకున్న అంశం ఏంటంటే ప్రియులారా, నీవే నా ఆధారం. ఎవరయ్యా ఆధారం అంటే, నిన్ను నన్ను కలుగు చేసిన సృష్టికర్త మన యేసయ్య, నజరేయుడు యేసయ్య. ఆయనే మన ఆధారం. వాక్యం అంతా జ్ఞాపకం చేసిన ప్రియులారా, యెహోవా
నీ యందు నేను నమ్మిక ఉంచాను గనక. చూడమ వాక్యాన్ని 31:14. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. విడివిడిగా చదవాలి. యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. దేవుని స్తోత్రం. ఆయన నమ్ముకుంటే మనకి ఎక్కడ మనం సిగ్గుపడము. చూడండి, ఈ లోకము దేవుడు కలుగు చేసిన ఒక యాత్రకాలం మాత్రమే. అంటే ఇది పరదేశి. ఉదాహరణకు చెప్పాలండి ప్రియులారా, ఇక్కడ మనం నివసిస్తున్నాము అంటే మనం యాత్రికులం. టెంపరీ లైఫ్. దేవుడు మనకి కలుగు చేసేది ఎటర్నల్ లైఫ్. దేవుని స్తోత్రం. ఎటర్నల్ లైఫ్ అనగా నిత్య జీవము. నిత్య జీవము మనందరము వారసులు కావాలని దేవుడి సంకల్పం. అదే దేవుడి చిత్తం, అదే మన తపన, ఆశ. ఇంత లైవ్ లో టెక్నాలజీలో దేవుని వాక్యం ఎత్తబడుతుంది. ఇంతగా విస్తారమైన వాక్యము వినజల్లుతున్నప్పుడు మన వాక్యాన్ని వినకుండా ప్రియులారా, వాక్యానికి లోపడకుండా మనము దేవుణ్ణి చేరలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నీవే నా ఆధారం అనే మాట. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురిని మనం చూద్దాం. ఎవరు ఎవరి మీద ఆధారపడి ఎటువంటి విజయాలు చూశారో. దేవుని స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండము చూడండి, నిర్గమకాండము అందులో కనుక దైవజనుని మోషే కనుక చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ గనక మనం చూస్తే ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు అమాలేకులకు యుద్ధం జరుగుతున్న సమయంలో కొండ మీద ఉన్న మోషే దైవజనుడు ఆయన చేతులు ఎప్పుడైతే ఆకాశం వైపు ఎత్తాడో, ఆయన చేతులు ఎప్పుడైతే దేవుడిపై చూపించాడో, అంటే దేవుడిపై ఆధారపడ్డాడో, ఎవరు గెలిచారట? ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారు. ఎప్పుడైతే చేతులు బరువెక్కి ప్రియులారా చేతులు దిగాయో, చేతులు దించాడో, అప్పుడు శత్రువులు అయిన అమాలేకులు గెలవడం ప్రారంభించాయి. అంటే దేవుడు పై ఆధారపడితే, ఈ వాక్యం మనతో ఏం మాట్లాడుతుందంటే దేవునిపై ఆధారపడితే. చూడండి, మోషే దైవజనుడు 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్యము గమనిస్తుంది, వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే స్తుతి ఆరాధనలో నీ 2 చేతులు పైకెత్తి నీ శిరస్సు కిందకు వచ్చావంటే ప్రియులారా, అది దేవుడు మేము ఆధారపడటం. సంపూర్ణంగా దేవా నేను నీకు లొంగిపోచున్నాను, నేను నీకు లొంగిపోచున్నానే సమర్పణ కూడిన ఆ యొక్క చిహ్నంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే ఆకాశం వైపు చేతులు ఎత్తడం అంటే అది దేవునిపై ఆధారపడటం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం ప్రియులారా. 17:11 మరలా చదవండి అన్నమాట. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడల్లా అమాలేకులు గెలిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కీర్తనలు 62వ అధ్యాయం 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము. మైక్ తీసుకొని చదవండి. హల్లెలూయా. కింద కూర్చొని మైక్ తీసుకొని చదవండి.
చదవనమాట. కీర్తనలు 62వ అధ్యాయము 7వ వచనం. లైవ్ లో ఉన్నవారు ప్రత్యేకంగా చక్కగా మీరు వినవలసిందిగా ప్రభు మీద మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. 62:7 నా రక్షణకు ఓపెన్ చేయ. నా మహిమకు దేవుడే ఆధారము, ఆ. నా బలమైన ఆశ్రయ దుర్గము, ఉమ్. నా శ్రమయు దేవుని యందే ఉన్నది. మళ్ళీ చదవండి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయ దుర్గము. నా దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తులని దావీదు మాట్లాడతారు ప్రియులారా. నా రక్షణ దుర్గము ఎవరంటే దేవుడే ఆధారము. దేవుని స్తోత్రం. 121 2వ అధ్యాయం. కీర్తన గ్రంథం 121 2వ అధ్యాయం. కీర్తనలు 121 2వ అధ్యాయం చదువుదాం. యెహోవావలనే నాకు సహాయం కలుగును, యెహోవావలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, ఆయన భూమి ఆకాశమును సృజించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో మనుషులతో మనకు సహాయం రాదు, కానీ దేవుడి ద్వారా మనకి సహాయం వస్తుంది ప్రియులారా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా? నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అంటే యెహోవాలోనే సహాయం వస్తుంది కదా, యెహోవాలోనే సహాయం వస్తుంది కదా అని మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. ప్రియ సంగమ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు, నీవు ఆయనపై ఆధారపడాలి. ఆయనపై ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ఆధారపడతావో దేవుడు నీపై గొప్ప కార్యము చేయడానికి సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 63వ అధ్యాయము 1 నుంచి 8వ వచనం చదువుదాం. దేవా, ఆ. నా దేవుడవు నీవే, ఆ. వేకువనే నిన్ను వెతుకుతును, ఆ. నీ బలమును నీ ప్రభావమును చూడవలెను. ఆ. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. మనం చదవండి మొదటి నుంచి. దేవా, దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే వేకువనే నిన్ను వెతుకుతును. నిన్ను వెతుకు. నిలబడదాం. వేకువ జామున దేవుని వెతకాలి అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా. వేకువ జామున అనగా తెల్లవారుజామున నువ్వు నిద్ర లేచిన తర్వాత నీ పాదములు భూమిని తాకక ముందు నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు రాత్రంతా నిన్ను కాచి కాపాడాడు కనుక నీవు ఆయనపై ఆధారం వేసి నువ్వు సమృద్ధిగా నిద్రపోయావు కనుక దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు మనం చెల్లించాలి. హల్లెలూయా. చదవండి. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. నీ బలమును నీ నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును. చదవండి, కింద చదవండి. నీళ్లు లేక ఉన్న ఆ. దేశమందు నా ప్రాణం నీ కొరకు కృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తము. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృప జీవము కంటే ఉత్తమైనదట ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు దేవుడిపై ఆధారపడగలిగితే, దేవుడిపై నువ్వు సమస్తము భారం వేయగలిగితే ఆయన కృప ఎడతెగక నీ మీద పంపరించబడుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మోషే దేవుడిపై ఆధారపడ్డాడు, గొప్ప విజయాలు దేవుడు మోషే ద్వారా జరిగించాడు. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు 400 సంవత్సరాల పైనే బానిసలో ఉన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దైవజనుడైన మోషే ద్వారా వారిని విడిపించి కనాను దేశానికి వారు నడిపించవలసింది. అయితే వారు ఎర్ర సముద్రం దగ్గర వచ్చినప్పటికి పిల్లరా వారి విశ్వాసము సడలిపోయింది. వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో బానిసల నుంచి వారు వచ్చినప్పుడు అరణ్యంలో దేవుడు వారిని పోషించాడనే సంగతి వారు మర్చిపోయారు. బండ నుంచి మధుర జలమును రప్పించిన దేవుడు కార్యమును చూశారు, కానీ మర్చిపోయారు. అయితే ఎర్ర సముద్రంకి వచ్చినప్పటికీ ఆ ఎర్ర సముద్రం చూసి వారు భయపడి, మోషే మమ్మల్ని ఇక్కడ నేను ఎందుకు తీసుకొచ్చావు?
మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, సముద్రంలో పారవేయడానికి తీసుకొచ్చావని ఇశ్రాయేలు ప్రజలు మోషే దైవజనుడి మీద సనుక్కున్నప్పుడు ప్రియులారా, మోషే అన్న మాట, ఊరకొండి వేచి చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కార్యమును చూచి జనులారా ఊరకొండి మీరు వేచి చూడండి, దేవుడు జరిగించే గొప్ప కార్యమును మీరు చూచెదరు. వెంటనే దైవజనుడిని మోషే 2 చేతులు పైకెత్తి ఆకాశం అయితే ప్రతి కన్నులెత్తి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఎర్ర సముద్రము 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిపై ఆధారపడే స్థితి మనందరికి రావాలి. దేవునిపై ఆధారపడే ఆ యొక్క మంచి లక్షణము మనం కలిగి ఉండాలి. నేటి దినాల్లో ప్రియులారా, మనకి కొంచెం శ్రమ వచ్చినా ఆ సముద్రం అంతా మహాశ్రమలు మన జీవితంలో వచ్చినప్పటికీ మనము లోకంలో ఎక్కడికప్పుడు పరిగెడుతుంటాం, ఎక్కడికో సాయం కోసం పరిగెడుతుంటాం. ముందు నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? దేవునిపై ఆధారపడి ప్రార్థన చేయడం, మోకరించి దేవుని సన్నిధిలోని విన్నపాలు తెలియచేయడం, అది మనకి చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిపై నువ్వు ఆధారపడి నేర్చుకుంటావో మనము అత్యధికమ కృప మన జీవితంలో దేవుడు నింపుతాడు. 2వ వ్యక్తిని పరిచయం చేస్తాను. 2వ వ్యక్తి అయిపోతాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 23 వరకు చదువుదాం పిల్లరా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 23 వరకు కనుక చూస్తే అక్కడ భక్తుడైన దావీదు మనకు కనపడతాడు. భక్తుడైన దానియేలు కనపడతాడు. క్షమించండి, దానియేలు 6:10 నుంచి. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకరించి తన ఇంటి పైగదికి కట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ రాజు ఒక శాసనము జారీ చేశాడు. ఏంటయ్యా శాసనం అంటే, ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు, ఎవరు కూడా రాజును తప్ప వేరేది కొలవకూడదు అని ఒక శాసనము, ఒక కట్టడి, ఒక శాసనం, ఒక కట్టడి విడుదల చేశాడు. ఏంటయ్యా అంటే, ఎవరైనా రాజుకు వ్యతిరేకంగా ఆ పని చేస్తే వారు సింహాల బోన్లో వేయబడతారు. చూడండి, ఒక శాసనము రిలీజ్ అయిన తర్వాత, ఒక కట్టడి రిలీజ్ అయిన తర్వాత దానికి భయపడకుండా దానియేలు దేవుడికి ఎలా ప్రార్థన చేశాడట? యథాప్రకారంగా దేవుడికి ప్రార్థన చేశాడనమాట. దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈ రోజు శ్రమలు వచ్చినప్పుడు నీకు చేయవలసిన పని ఏంటి తెలుసా ప్రియులారా? ప్రార్థన. దైవజనుడు బిల్లిగ్రామ్ గారు పరిచయ చేసిన తర్వాత ఆయన విశ్వాస జీవిత యాత్రలో ఒక విలేకరు అడిగిన ప్రశ్న, మీ జీవితంలో ఇంత విజయం సాధించడానికి, ఇంత విజయం అందుకోవడానికి ఏంటయ్యా అని వారు అడిగినప్పుడు ప్రియులారా, బిల్లిగ్రామ్ గారు ఒక చక్కటి సమాధానము, 3 సమాధానాలు ఇచ్చారట. ద బుక్ ఆఫ్ బిల్లిగ్రామ్ అనే ఆర్టికల్స్ లో మనం చదివితే గనక ఆ 3 సమాధానాలు ఏంటి అని ఆలోచిస్తే, ప్రార్థన. ప్రార్థనలోని విజయము, ప్రార్థనలోని స్వస్థత, ప్రార్థనలోని మన విశ్వాసము, ప్రార్థనలోని మన ఆ యొక్క స్థితిగతులు మారుస్తుంది. హల్లెలూయా. దానియేలు ఆ శాసనముకు భయపడకుండా, ఆ కట్టడికి భయపడకుండా తన దేవుడికి ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకొని యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేశాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈరోజు 2వ అంశం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి అంశం ఏంటంటే, నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడిపై ఆధారపడాలి. 2వది, ఆ శ్రమల నుంచి నువ్వు జయించాలంటే నువ్వు ప్రార్థన ఒకటే. దానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. ప్రార్థన ఒకటే మార్గం ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. సింహాల బోనులో పడవేసినా సరే దానియేలు ప్రార్థించడం ఆపలేదు. సింహాల నోళ్ళను మూయించిన దేవుడు, శ్రమలను అడ్డగించి ఆ శ్రమలను తొలగించిన దేవుడు,
అదే దేవుడు నేటి దినాల్లో కూడా మన మధ్యనే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమైన దేవుడు నీ చేతిలో ఉన్నాడు కదా. జీవాక్యం, జీవాక్యం, వాక్యం మారలేదే. పరిస్థితులు మారినా, జీవితాలు మారినా, నీ ప్రతికూల పరిస్థితులు మారినా నీ చేతిలో ఉన్న వాక్యము మారలేదు. ఆనాటి కాలంలో ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చాడో అదే వాగ్దానము నేటికి కంటిన్యూ అవుతూనే ఉంది ప్రియులారా. దేవుని స్తోత్రం. దానియేలు మారు ప్రార్థన చేశాడట, తన విజయము సాధించాడు. చివరిగా మూడో వ్యక్తి చూసుకొని మనం ముగించుకున్నాం ప్రియులారా. చివరి వ్యక్తి పరిచయం చేస్తున్నాను. మత్తయి సువార్త 14:31. మత్తయి సువార్త 14:31 చూద్దాం. మత్తయి సువార్త 14:31 అండి. మరి ఆయన మైకాన్ చేయండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఆ. పరలోక రాజ్యము ఆ. ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఆ. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మల యందు నివసించినంత చెట్టు అగును. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. క్షమించండి, లూకా సువార్త దగ్గర రండి. పేతురు జీవితం మనం చూద్దాం. లూకా సువార్త పేతురు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము శ్రమ పడితిమి గాని. ఎన్నో చదువుతున్నారు? 5 రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేసుతామని ఆయనతో చెప్పాను. నిలబడదాం. లూకా సువార్త 5వ అధ్యాయము ఎక్కడ ఎన్నో వచనం? లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే పిల్లరా, అక్కడ మనకి పేతురు కనపడతాడు. పేతురు ఒక జాలరి. సముద్రముకు వెళ్ళి చేపలు పట్టి ఆ చేపలతోనే వ్యాపారం చేసి తన జీవనం సాగిస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారట. రాత్రంతా ప్రయాసపడితే ఒక్క చేప కూడా పడలేదు పేతురు జీవితంలో. కానీ ప్రియులరా, నిరాశతో కృంగిన వేళ బాధపడుతూ పేతురు వలలు కడుగుతున్న సమయంలో అక్కడ యేసయ్య ప్రత్యక్షత. హల్లెలూయా. హల్లెలూయా. బాధపడుతున్న వేళలో, కృంగిన వేళలో, నీకు నెమ్మది లేకుండా బాధపడుతున్న సమయంలో మనుషులు ఎవ్వరు నిన్ను చూడపోయినా, మనుషులు ఎవ్వరిని దరికి రాకపోయినా నా యేసయ్య వస్తాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చదవండి అన్నమాట, చదవండి. నీవు దోణిని లోతునకు నడిపించి పైన చదవండి. హల్లెలూయా. 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 నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పెట్టుటకు నీ వలలు వేయుడని పైన చదవండి, దాని పైన చదవండి. హల్లెలూయా. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెత్సేమతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలు చూచెను. జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకుంటిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన చూడండి, యేసయ్య జను సమూహంలో ఉన్నప్పుడు, యేసయ్య చుట్టూరు జనులందరూ ఉన్నప్పుడు యేసయ్య ఎవరిని చూశాడు తెలుసా? కృంగిన ఉన్న వారిని, బాధపడుతున్న వారిని దేవుడు కనుగొన్నారు. నమ్మిన దేవుడు దూరంగా ఉన్న జాలరును చూశారట. వారు వలలను కడుకుంటారు చూశారట. చదవండి అయ్యా, చదవండి, చదవండి. హల్లెలూయా. వలలు కడుగుచుండిరి. ఆయన దోణిలలో ఆయన సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము
త్రోయుమని అతన్ని అడిగి ఆ. కూర్చుండి దోణిలో నుండి జన సమూహంకు బోధించుండెను. ఆ. ఆయన బోధించి చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా ఇక్కడ ఒక ఆత్మీయ మర్మము దేవుడు బయలుపరచుకోసినాడు. చూడండి, దోణ ఎక్కిన తర్వాత యేసుక్రీస్తు వారు పేతురుతో అన్న మాట, సీమోను అని పేతురుతో అన్న మాట, మీ దోణలట బొద్దికి తీసుకు ఎక్కడ తీసుకెళ్ళాలి? లోతునకు లోతునకు తీసుకువెళ్ళాలి. నీ దోణి ఎక్కడికి వెళ్ళాలంటే లోతుకు వెళ్ళాలి. అంటే దోణి సాదృశ్యం ఆత్మీయ స్థితికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మీయ స్థితి ఎప్పుడైతే నువ్వు లోతుగా వెళ్తాదో, ఎప్పుడైతే నీ దేవునిలో లోతుగా వెళ్తావు, ప్రియులారా, విస్తారమైన ఆశీర్వాదం దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఇక్కడ వల వేసావు కదా, సరే అయితే నీ దోణిను కొంచెం లోతుగా తీసుకువెళ్ళు. అప్పుడు పేతురు అన్న మాట ఏం తెలుసా? పేతురు అన్న మాట ఏం తెలుసా? రాత్రి అంతయు మేము అయ్యా ప్రయాసపడితిమి. అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డామే, గాని మాకేమీ నాకు దొరకలేదు. ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున, వలలు వేత్తుమని ఆయన నీ మాట చొప్పున వలలు వేద్దామని చెప్పాను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట ఆయన అంటున్నాడు, అయినా సరే నీ మాట చొప్పున, నీ మాట చొప్పున నేను వేస్తానయ్యా. వేశాడు. చూడండి, వారు అలాగ చేసిన వారు అలాగూ చేసిన విస్తారమైన చేపలు పట్టిరి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి చాలండి చాలు. ఎప్పుడైతే ఆయనపై ఆధారపడడం నేర్చుకున్నాడు పేతురు, విస్తారమైన చేపలు తన జీవితంలో చూశాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునిపై ఆధారపడడం అంటే ఏదో అలా వచ్చి వెళ్ళిపోవడం కాదు, గాని సంఘములో 2 గంటలు కూర్చొని వెళ్ళిపోవడం కాదు, గాని నీ జీవితాంతం కూడా దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. పిల్లరా, నమ్మి వారు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. జీవితాంతం లోకము నుంచి నువ్వు వేరు అయ్యేంత వరకు, నీ శరీరం నుంచి నీ ఆత్మ వేరయ్యేంత వరకు నీ ప్రభు మీద నువ్వు ఆధారపడాలి. అప్పుడే నువ్వు విస్తారమైన చేపలు నువ్వు చూస్తావు, విస్తారమైన ఆశలు చూస్తావు. పేతురు అంటున్నాడు, ఎప్పుడైతే తన జీవితంలో ఆశలను చూసిన పిల్లారా, వెంటనే పేతురులో పశ్చాత్తాపం కలిగింది. వెంటనే తను మోకరించి యేసు పాదాలు ఎదుట సాగిలపడి అంటున్నాడు ఒక మాట. ఆయన అన్నాడు ఒక మాట, చూడండి ఆ మాట, చూడండి ఆ మాట, చూడండి. యేసు మోకాలి ఎదుట యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిపించిపోము, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను నేను పాపాత్మునని చెప్పాను. నేను పాపం ఒప్పుకున్నాడు, నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు. పిల్లారా, దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. విస్తారమైన చేపలు తన జీవితం చూసేప్పటికీ నేను ఈ ఆశీర్వాదానికి అర్హుని కాను అని పేతురు తన హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో వెంటనే మోకరించాడు. ఆయన అంటున్నాడు తెలుసా, సాగిలపడి చూడండి, సాగిలపడి దేవుని పాదాలు పడి కన్నీరు విడుస్తూ, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపినయ్యా, నేను పాపిని. 3వ అంశం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, దేవుడిపై ఆధారపడాలి, ఆయన సన్నిధికి నువ్వు రావాలి. 2వది, ప్రార్థించుట, శ్రమలు వచ్చినా ప్రార్థించాలి. 3వది, దేవుని పాదాల మీద సాగిలపడే అనుభవం మనకు రావాలి. ఎప్పుడైతే ఈ 3 ఆత్మీయ శిఖరాలను మనం దాటుకొని వెళ్తామో పిల్లరా, దేవుని రాజ్యంలో ఒక మంచి ఒలివ మొక్క వల్ల మనం ఎదుగుతాం. ఒక మంచి స్తంభముగా దేవుడు ఆయన మందిరంలో మనం ఏర్పరచుకుంటాడు. ఒక మంచి పాత్రగా దేవుడు మనం వాడుకుంటాడు. దేవుడు పొంగి పొరల పాత్రగా ఉంచాలని ఇష్టపడతాడు, కానీ ఒట్టి పాత్ర దేవుడు ఉంచాలని ఇష్టపడ్డాడు. ప్రతి ఒక్క హృదయంలో, ప్రతి ఒక్క జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు.
ఒక 10 నిమిషాలను ముగిస్తాను ప్రియులారా, సమయం అయిపోతుంది కనుక దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడిపై ఆధారపడితే నీ జీవితము మారిపోద్ది. మోషే అంటున్నాడు, మండుచున్న పొద నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే అన్నాడు, అయ్యా నేను ముసలివాడను, నా జీవితంలో ఇంకా శక్తి లేదు, నేను అత్తివాడను, నేను ఎలాగయ్యా నీ ప్రజలు విడిపిస్తాను అని దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై నడిపిస్తాను. నేను నీకు తోడైనాను మోషే, నేను నీకు తోడై ఉన్నానయ్యా, ఎందుకు భయపడుతున్నావు? వెళ్ళు, ఫరో ఎదుట నేను చేయబోయే కార్యములు నువ్వు ఫరో రాజుకి తెలియచేయి అన్నప్పుడు మోషే భయపడలేదు, కానీ తన విశ్వాసము పెంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడిపై ఆధారపడితే ఎటువంటి విజయమైన మనం చూస్తాం, ఎటువంటి శ్రమలైనా మనం గెలుస్తాం, ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు మనకి విజయం సాధిస్తాడు. ఎప్పుడు అంటే ఆయనపై ఆధారపడటం మనము నేర్చుకోవాలి ప్రియులారా. దానియేలు సింహాల బోన్లో వేయబడతాను తెలిసి కూడా ముమ్మారు ప్రార్థన చేయడం ఆపలేదు. పేతురు విస్తారమైన చేపలు చూసేప్పటికీ దేవుని ఎదుట సాగిలపడి నేను పాపినయ్యని ఒప్పుకున్నాడు. ఈ 3 ఆత్మీయ స్థితి మన జీవితంలో రావాలని ప్రార్థించేద్దాం. దేవుడిపై సంపూర్ణంగా ఆధారపడే స్థితిలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి మీద ఒక చిత్తం ఉంది, ప్రతి ఒక్కరి మీద ఒక ప్రణాళిక ఉంది ప్రియులారా. అందుకే మనని ఒకరికి ఒకలాగా దేవుడు ఒక పోలికి దేవుడు పోల్చలేదు, కానీ మనకు ఒక ప్రత్యేకత దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు నీకు కలుగు చేసిన ఆ యొక్క ఆకారముని ఇంకొకరికి ఇవ్వలే. దేవుడు నీ మీద ఎంత ప్రత్యేకతమైన ప్రేమ శ్రద్ధ చూపించాడంటే, ఈ లోకంలో ఇన్ని వేల కోట్ల జనుల మధ్యలో నిన్ను ఒక ప్రత్యేకతగా దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి అంత విస్తారమైన ప్రేమ దేవుడు చూపించినప్పుడు మనమేం చేస్తున్నాం? మనము కొంచెమైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేకుండా జీవిస్తున్నాం. యోబు భక్తుడి జీవితంలో ప్రియులారా, దేవుడు పలుకుతున్న సాక్ష్యము, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఈరోజు అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలండి. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే, అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి. యథార్థవంతుడు, నీతిపరుడు, నిందారహితుడు, తన ధర్మలలో ఏ మచ్చ కూడా లేనివాడు నోహు, అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలండి. ఒక్క వాంతి కక్కినట్టు రీతిగా నువ్వు ఒకసారి లోకం నుంచి దేవుళ్ళలోకి వచ్చేసి బలపడేసి మరలా నువ్వు లోకంలో వెళ్ళిపోతే నీకు జంతువులకు తేడా ఏంటి? దేవుడు మనసు సెలవిస్తుంది, ఆయనపై ఆధారపడి నువ్వు విజయం చూస్తా. ఆయనపై నువ్వు ఆధారపడి నేర్చుకుంటే ప్రియులారా, మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదం చూస్తాం. విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వబోచున్నాడు. అయితే ఆయన ఎంత భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుడికి అసహ్యమైనది ఏంటంటే ప్రియులారా, వేషధారణ. నువ్వు లోకంలో ఉండు లేదా దేవునిలో ఉండు, నిలువెచ్చ స్థితి అస్సలు ఉండకూడదు మన జీవితాల్లో. ఇటు వెచ్చనైనను ఇటు చల్లగైనను నిలువెచ్చ స్థితి ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిపై ఆధారపడితే, యుద్ధం యెహోవాదే అనగలిగితే, నమ్మిక ఇచ్చినట్లయితే, విశ్వాసించినట్లయితే ఆయన నీ మీద గొప్ప ప్రణాళిక దేవుడు ఏర్పరచుకోబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీవు మనుషులపై ఆధారపడడం నేర్చుకోవద్దు, కానీ దేవుడిపై ఆధారపడడం నేర్చుకోగలిగితే దేవుని కృప, ఆయన కనికరము, ఆయన కృప కటాక్షములు నీపై ఎల్లప్పుడూ ఆయన ఇవ్వడానికి ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం, ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ బిడ్డతో నువ్వు మాట్లాడావయ్యా, చక్కటి వాక్యాన్ని నువ్వు విత్తావు. యేసయ్యా, నీవే ఆధారం, నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదు నాయన. ఈ లోకంలో జీవిస్తున్న మాకు తండ్రి, నా ఆశ్రయ దుర్గమ్మ, నా రక్షణ కోట, నా ఖేడమ, నా దుర్గమ్మ నీవే తండ్రి. ఎంతమంది మాటలు నీ ప్రియులు, నీ బిడ్డలు తండ్రి మాటలు విన్నారు, వారి జీవితంలో ఈ మాటలు
దయచేయండి ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం మనం మౌనంగా దేవునికి మనం స్తుతి స్తోత్రాలు చెప్తాం, ముగిద్దాం. తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, తెలివిని నమ్ముకొని తూలి పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ ధనమని నీ చెంతకు చేరాను. నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే. అవును తండ్రి, నీవే ఆధారం, యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధ జీవం గల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఇంతవరకు ప్రభా ఈ యొక్క తండ్రి వర్షిప్ లో తండ్రి నీ ఆత్మ కుమ్మరింపు దయచేసిన బట్టి నీకు స్తోత్రం. ప్రతి నీ యొక్క బిడ్డల తండ్రి ప్రతి జీవితంలో మేలుకరమైన ఆశను మీరు దయచేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఆయన మీరు మాత్రం సహాయం చేయండి తండ్రి, కృప చూపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా.